హాయ్ అండి. ఇప్పుడు నేను మాఘపురాణంలోని 22వ అధ్యాయాన్ని పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. గృష్ణుమత మహాముని జుహ్నుమునితో ఇట్లా నేను జుహ్నుముని వర్య వినుము. అశ్వమేధ యాగం చేసిన వాడును, ఏకాదశి వ్రతం నియమమును పాటించువాడును, మాఘమాస వ్రతం ఆచరించుచు ఏకాదశి వ్రతం పాటించిన వాడు అశ్వమేధ యాగం చేసిన వచ్చినంటి పుణ్యఫలము నంది తుదకు మోక్షమును కూడా పొందును. స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు పదవి నందును. మాఘ ద్వాదశి నాడు బ్రాహ్మణుతో కలిసి పారాయణ చేయువాడు అన్నదానం చేయువాడును పొందు పుణ్యం అనంతము అని పలికెను. జుహ్నుముని గృష్ణుమద మహాముని తిథులు అనేకములుండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనదని ఎట్లయ్యను. ఏకాదశి అనేక అశ్వమేధములు చేసిన వచ్చినంతటి పుణ్యం ఏకాదశి వ్రతం ఒకటే ఇచ్చుట ఏమి? ఎవరైనా ఇట్లా చేసి అంతటి పుణ్యం నందిరా చెప్పుము అని అడిగాను. గృష్ణుమద మహాముని ఇట్లా నేను పాపమును పోగొట్టి ఆయురారోగ్యమును సంపదలను పుత్ర పౌత్రాబుద్ధిని పొందినట్టు వ్రత కథను చెప్పేదని వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగా, సర్పరాజును వాసుకుని కవ్వపు త్రాడుగా చేసి క్షీర సముద్రమును మదించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు 3 వరుసలుగా చుట్టి దేవతా లోకం వైపునకు, రాక్షసుల మరొక వైపునకు పట్టిరి. వారట్లు సముద్రమును మదించుచుండగా పద్మాసన యొక్క లక్ష్మీదేవి క్షీర సముద్రం నుండి పుట్టినది. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించును. అటు పిమ్మట ఉచ్ఛ్వైశ్వరము, అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మున్నగున్నవి సముద్రము నుండి వచ్చిన మహావిష్ణువు వానిని ఇంద్రునికి ఇచ్చెను. దేవదానవులు మరల సముద్రమును వధించిరి. అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుని వద్దకు పోయి ఆయన్ను స్తుతించిరి. ఆ భయపీడితులైన దేవదానవుల నుంచి స్తుతించబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడు ఆ విషమును మింగి తన కంఠమును నిలిపెను. నల్లని విషము కంఠమును నిలుపుడిచే శివుని కంఠము నల్లదైనది. అందుచే శివుని నీలకంఠుడని కూడా పేరు అప్పటి నుండి ఏర్పడినది. విషభయం తొలగిపోయుటచే నిశ్చితులైన దేవదానవులు సముద్ర మదనము మాని అమృతపానమును స్వాధీనం చేసుకునవలనని ప్రయత్నించిరి. ఒకరినొకరు దండించుకొనుచు అపహరించవలన ప్రయత్నము చేసిరి. ఈ విధముగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడినది. మాయావేగు మహావిష్ణువు మోహిని రూపము నందెను. ఆ రూపము అన్ని ప్రాణులకు నయనానందకరముగా కలిగించినట్టుగా ఉండెను. మనోహరములకు ఆమె స్తనములను, జంఘనములను చూపురులకు ఉద్రేకమును కలిగించున్నవి. ముక్కు వికసించిన సంపెంగ పువ్వు వలె నుండెను. నేత్రము మనోహరములై విశాలములై ఉండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితి అయి పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలములైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరను మోహమును పెంపొందించుండును. ఆకస్మికంగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా, దానవులారా మధుర స్వరమును పలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులు ఆమెను మధుర స్వరమును మంత్రముగ్ధులే వివాదమును మాని నిలిచిరి. ఆ దేవదానవులను చూచి దేవతలారా, దానవులారా, నేను మీ దేవదానవుల 2 వర్గములకు మధ్యవర్తినై ఉండి ఈ అమృత కలశములోని అమృతమును మీ 2 వర్గముల వారికి సమానంగా పంచెదను. దేవత వర్గం ఒక వైపునకు, రాక్షస వర్గం మరొక వైపునకు వర్గం బారులు కూర్చుండని మధుర స్వరంతో చెప్పెను. వివాదపడుచున్న వారందరికీ నచ్చినట్లు పలికెను. ఆమె ఎవరో తెలియని ఆమె కనుక పక్షపాతం లేకుండా కలశమును అమృతమును సమానంగా పంచునని ఎవరికి వారు తలచిరి. మంత్రముగ్ధులే దేవతలు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు కూర్చుండిరి. అమృత పాత్ర ఆమె చేతికిచ్చిరి. అందరినీ మోహపరుచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేత పట్టెను. ఆమె ఆ పాత్రలో నేర్పరిగే 2 భాగములు ఏర్పరచెను. ఒకవైపు అమృతమును, మరొక వైపున కళ్ళును ఉంచెను. రాక్షసుల వైపున కళ్ళును, దేవతలన్న వైపున అమృతమును వడ్డించుచుండెను. ఎవరికి అనుమానం రాకుండా అటునిటు తిరుగుచూ ఉండెను. రాక్షసుల సురను తాగిరి, అది అమృతమని తలచిరి. చెవులు కింపుగా ధరించుచున్న పాదముల అందెల రవళితోనూ, హస్త కంకణములు సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానముల మధ్య సవిశాలముగా మధురముగా తిరుగుచూ అమృతమును దేవతలకు, స్వరము దానవులకు కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములతో దేశులు చేసి హస్తములే పాత్రలుగా చేసుకున్న వారే తాగుచుండిరి. రాహుకేతువుల వివరణ. రాక్షస పంక్తిలో కూర్చున్న ఇద్దరికిని దేవతలు ముఖముల యందు అమృత పానంచే కళాకాంతులు
తేజస్సు వర్చస్సు పెరుగుటను తమ వారందరూ సముద్ర మదనం జనిత శ్రమను లింకను విడక ఉండుట గమనింపు నాకు వచ్చి మా అనుమానపడి ఆ అనుమానం వచ్చి వెంటనే దేవరూపమును ధరించి దేవతల వరుసలో కూర్చుండ్రి. మోహిని వారిని గమనింపలేదు. దేవతలు అనుకొని వారి చేతిలో అమృతమును గరిటితో పోసెను. రాక్షసుల అమృతము దాన్ని తాగుడిచే ఆమె అనుమానం వచ్చి ఆమె మోసమును గ్రహించెను. జగన్మోహని రూపమున జగన్మోహనుడు తననే వంచిన రాక్షసులకు నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శ్రమలను ఖండించెను. వారు తాగిన అమృతం వారి ఎదరములకు పోలేదు, కానీ కంఠమును దాటెను. ఇందుచేతనే వారు చావు బతుకులు కాని స్థితిలో నుండి చంద్రుడు మొదలగు వారు త్వరగా అమృతమును హస్తములతో తాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిసెను. వారు తమ వారినిద్దరిని అమృతముతో తాగకుండగానే చక్రఖండితులై చావు బతుకులు కాని స్థితిలో నుండి వారు ఇంత శ్రమ ఇట్లు అయ్యని విచారము దుఃఖమునంది ఆహాకారములు చేసిరి. దేవతల రాక్షసులతో ఇద్దరు తమను మోసగించి అమృతమును తాగిరని గగ్గోలపడిరి. దానవులకు కకావికులై తమ స్థానములను చేరిరి. జగన్మోహన్ శ్రీహరిగా మారిపోయాను. చక్రముచే నిరకబడిన చావు బతుకులు లేని అయోమయ స్థితిలో ఉన్న రాక్షసులు, కేశవ, చావును బ్రతుకును కానీ ఈ స్థితి మాకు దుర్భరముగానున్నది, మా గతి ఏమి? ఆహాకారములతో దీనముగా శ్రీహరిని ప్రార్థించను. శ్రీహరి పౌర్ణమి కానీ అమావాస్య కానీ గల సంధికాలమునందు సూర్యుని తేజస్సును భక్షించము, అదే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశంలో చేరిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ, ఈశ్వరుడు, విష్ణువు తమ లోకంలోకి చేరిరి. సముద్ర తీరమున అమృత కలశమునందు నుంచి 2 అమృత బిందువులు నేలపైబడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగాను మరొక బిందువు తులసి మొక్కగాను అయినది. కొంతకాలం గడిచినది. సత్యజిత్తునకు శూద్రుడు అక్కడ మొక్కలను నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెండింటిని సంరక్షించను. ఆ 2 మొక్కలున్న చోట మనోహరమైన పూల తోటగా మారెను. సత్యజిత్తు సంరక్షణ ద్వానికి దోహదమైనది. అతడు మొక్కలను నీరు పోసి పెంచుచు పారిజాత పుష్పమును తులసి దళమును అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్ప సమృద్ధియే నయనానందకరముగా నుండెను. తులసి కొమ్మలమైన దళములతో అందముగా నుండెను. ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారమునకై పోవచ్చు వారిని చూచి పారిజాత పుష్పమును దేవతా స్త్రీలకు ఇవ్వాలని పారిజాత పుష్పమును కోసుకొని స్వర్గమునకు తీసుకొని వెళ్ళము సచీదేవి మున్నగు దేవతా వనితలకు పారిజాత పుష్పమును చూచి ఆనందించిరి. మనోహరములకు ఈ పుష్పములు మాకు నిత్యము కావాలని ఇంద్రుడిని కోరిరి. గుహ్యకుని పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను పుష్ప యజమాని తెలియకుండా దొంగతనంగా తెచ్చుకొని చుండెను. పుష్పమును తగ్గిపోవటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొని వాళ్ళని తోటలో రాత్రి దాగి ఉండెను. పుష్పమును కోయి వచ్చిన గుహ్యకుని పట్టుకొని యత్నించెను. యక్షుడు దివ్యశక్తులు కలవాడొకటిచే వారిని చిక్కకుండా ఆకాశమునకు ఎగిరిపోయెను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించినను వారిని పట్టుకున్నట్టు సాధ్యం కాకుండాను. దేవేంద్రునకు నీవు యక్షుడవు, ఆకాశమున శక్తి కలవాడవు, మానవులకు దొరకవు, కావున పారిజాత పుష్పమును తమ్మని గుహ్యను ప్రోత్సహించెను. పుష్పములను ప్రతిదినము పోవుచునే ఉన్నవనేది సత్యజిత్తుకి ఏం చేయవాలని తోచలేదు. పుష్పచోరిని ఉపాయంచే పట్టుకున్న వాళ్ళని తలచెను. శ్రీహరి పూజా నైర్మల్యమును తెచ్చి పూల తోట యందు వెలుపల లోపల అంతటను చల్లెను. యక్షుడు యథాపూర్వకంగా పారిజాత పుష్పం దొంగతనకై వచ్చెను. అతడు ఆ పూలను కోయచు శ్రీహరి పూజా నైర్మల్యం తొక్కెను. పుష్పమును కోయచు శ్రీమన్నారాయణ పూజా నైర్మల్యమును దాటెను. ఫలితముగా వారిని దివ్యశక్తులతో పాటు ఆకాశ గమన శక్తి నశించెను. నేలపై కూడా సరిగా నడవలేక కుంటుచుండెను. యక్షకుడు ఎంత ప్రయత్నించెను అచ్చటి నుండి పారిపోలేకపోయెను. జరిగిన దాన్ని గ్రహించెను. సత్యజిత్తు వారిని పట్టుకొని, ఓరి నీవెవడువు, ఎవరు నిన్ను పంపిరి, మా పుష్పంలో ప్రతిదినము ఎందుకని అపహరించుంటివి చెప్పమని గద్దించెను. యక్షకుడు, నేను యక్షకుడను, ఇంద్రుని సేవకుడను, ఈ పుష్పములు అపహరించి ఇంద్రుడికి ఇచ్చుచుంటిని. ఇంద్రుని ఆజ్ఞచేత నేను ఇట్లు చేసి కానీ బుద్ధిశాలివైన నీకు చిక్కితిని అని పలికెను. సత్యజిత్తు ఏమీ మాట్లాడక ఇంటికి పోయాను. ఇంద్రుడి సేవకుడైన యక్షకుడు 3 జన్మలు బందీ అయి ఆ తోటలోనే ఉండెను. నా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.